ఒక్కసారిగా రాజకీయాలని కూడా వేడెక్కాయి. ఓవైపు చలి, మరోవైపు రాజకీయాల వేడి. అటు మహారాష్ట్ర ఎన్నికలు, ఇటు మూసీలో నిద్రలు. ఒక్కసారిగా తెలంగాణలో మాత్రం రాజకీయ వేడి మొదలైంది. ఒకరి మీద ఇక విమర్శల మీద విమర్శలు, కౌంటర్లకు రీకౌంటర్లు. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కులగణనకు కొంతమంది సహకరిస్తూ ఉంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి కవిత, ఎమ్మెల్సీ కవిత మాత్రము కులగణనకు సహకరిస్తూ ఇక రేవంత్కు సపోర్ట్ చేస్తుంటే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కులగణను కొట్టిపారేస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటన్నటువంటి రీతిలో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ మండిపడుతోంది. ఓవరాల్గా ఓవైపు మూసి, మరోవైపు మహారాష్ట్ర, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు సంబంధించినటువంటి సర్వే నడుస్తోంది. ఒక్కసారి ఇవాళటి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా వివరాలకు పోదాం. ఇంకోవైపు రాజ్పాకాలకు సంబంధించి ఇటు బండి సంజయ్ కౌంటర్లు కావచ్చు, ఇట్లా వరుసగా భారీ స్థాయిలోనే ఇక రాజకీయాలంతా కూడా వేడెక్కుతా ఉన్నాయి. ఒకసారి ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం మొదటగా, అనంతరం పూర్తి వార్తల్లోకి వెళ్దాం. మన తొలి వెలుగు నుంచి స్టార్ట్ చేస్తే, తొలి వెలుగులో కేటీఆర్ భామర్ది ఫామ్ హౌస్ కూల్చివేత, నేడో రేపో వెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు. జన్వాడలో రాజ్పాకల్ది అక్రమ నిర్మాణమే, అనుమతులు లేవని అధికారులు నోటీసులు, నిర్మాణ సమయంలోనే హెచ్చరికలు, అధికార అండతో దర్జాగా నిర్మాణం, అది ఇల్లు కాదు ఫామ్ హౌసేనని నిర్ధారణ. అర్థమవుతుంది, రాజ్పాకల్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. రాజ్పాకల ఆ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఆ పార్టీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది కేటీఆర్ ఏమో మా బావమరిది ఇల్లు గృహప్రవేశానికి పోయినామని చెప్తా ఉంటాడు, కానీ ఇక్కడ అధికారులు క్లియర్గా చెప్తారు, ఏమంటుండ్రు, దానికి అసలు ఎటువంటి పర్మిషన్సే లేవు, అది ఇల్లు కాదు ఫామ్ హౌస్ అంటున్నాడు. మరి కేటీఆర్ మాట నమ్మాలా, అధికారుల మాట నమ్మాలో తెలియదు. కానీ అధికారులు మాత్రము గత బీఆర్ఎస్ పరిపాలనలో నుంచి, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిపాలన నుంచి కూడా వాళ్ళ అధికారులు వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ అనుమతులు కూడా ఇవ్వలేదట, అనుమతులు ఇవ్వలేదట, అనుమతులు లేవని అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట. ఇంకో వార్త, రేవంత్కు కవిత సపోర్ట్, కులగణన సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. కవితమ్మనే సపోర్ట్ చేస్తూ ఉంది ఎమ్మెల్సీ గారు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కులగణన కొంతమంది సపోర్ట్ చేస్తలే, పద్మారావు గౌడ్ కావచ్చు, ఇంకొంతమంది సపోర్ట్ చేస్తలే. చూద్దాం, దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఆ ఊరికి దయ్యం పట్టింది, 2 నెలల వ్యవధిలో 50 మంది మృత్యుల వాత. ఇక మృత్యులంతా 30 నుంచి 50 ఏళ్ల వయసు వారే. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి దయ్యం భయం, అందరూ జ్వరం బారిన పడి ప్రాణాలు వదిలేశారు. ఇక్కడే ఉంటే మరణం తప్పదని భావిస్తున్న గ్రామస్తులు, ఊరు విడిచి వెళుతున్న పలు కుటుంబాలు. మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని ఆవేదన. మంత్రి సీతక్క ఏం చేస్తుంది? ఇంకా 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 ఇంత అప్డేట్ అవుతూ ఉంటే, ఇంత టెక్నాలజీ వస్తూ ఉంటే, ఇప్పటికి కూడా దయ్యాలు, భూతాలు, చేతబడులు, ప్రేతాత్మలు ఇవన్నీ మీరు నమ్మి మీరు భయాందోళనకు గురైతే, సీతక్క వచ్చినా ఏం చేయలేదు, సీఎం రేవంత్ వచ్చినా ఏం చేయలేదు, మోదీ వచ్చినా ఏం చేయలేదు, ఆ దేవుడు దిగి వచ్చినా కూడా మిమ్మల్ని మార్చలేరు. మీలో మీరు ఐక్యం కావాలి, మీ మనసులో మార్పు రావాలి. దయ్యాలు లేవు, భూతాలు లేవురా నాయన అని చెప్పి బలంగా నిలబడాలి. అప్పుడు కదా ఈ మరణాలు ఆగేది. సీతక్క వస్తేనో, రేవంత్ వస్తేనో, లేకపోతే బండి సంజయ్ వస్తేనో, కిషన్ రెడ్డి వస్తేనో, మోడీ వస్తేనో ఈ భయం పోదు. మీకు మీరు ఐక్యంగా ఉండి భయం పోకుండా భయంగా బతకకండి. భయంగా బతికితే ఆగమవుతారు కాబట్టి ధైర్యంగా బతకండి. అందరూ జ్వరం పాడిన పరి ప్రాణాలు వదిలేస్తురట. భయపడకండి. మరి సీతక్క గారు దీని మీద ఎవరినో కొంతమంది కళాకారునో వాళ్ళనో వీళ్ళనో పిలిపించి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి భూతాలు లేవు, ఎటువంటి దయాలు లేవని ప్రజలకు కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి సీతక్క. సీతక్క పట్టించుకోవట్లేదంటూ వార్త కనిపిస్తుంది. దాన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడదాం. ఇటువంటి వార్తలు మనం చాలా చూస్తూ ఉంటాం కాబట్టి. మరో వార్త, నాకు రేవంత్కు మధ్య వ్యాపారాలు ఉన్నాయా? దమ్ముంటే నిరూపించండి. కేసీఆర్ రేవంత్ కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకుంటుందా? కేటీఆర్ అరెస్టు కథ కంచికే. ఇది రేవంత్ సర్కార్ చేతగానితనమే. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ, నిషేధించాలి అట. దాడులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నాడు.
ఏమంటుడు బండి సంజయ్, నాకు రేవంత్కు మధ్య వ్యాపారాలు ఉన్నాయా, దమ్ముంటే నిరూపించండి అని అంటున్నాడు. ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పించుకుంటా కేసీఆర్కు రేవంత్కు కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ ఆయన కామెంట్ చేస్తూ ఉండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం స్పందిస్తారో చూద్దాం, దాని పూర్తి వల్ల మాట్లాడదాం. మరో వార్త, రేవంత్ ఫైల్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ, ఇక మహాయాతితోనే మహారాష్ట్ర అభివృద్ధి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. విద్యార్థికి గుండు కొట్టించిన ప్రొఫెసర్, ఒక విద్యార్థికి ప్రొఫెసర్ గుండు కొట్టించినట. ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి వార్త. మహారాష్ట్రలో ధూమ్ధామ్ నడుస్తూ ఉంది ఎన్నికల ప్రచారాలు. సో ముగిసిపోతా ఉన్నాయి అనుకుంటా, నేటితో ముగిసిపోయింది. ఎస్, ఈనాడులో చూస్తే ఈవీ రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు, నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ. వెల్లడించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెండో బండిపై 2% అదనపు పన్నును మినహాయిస్తామని స్పష్టీకరణ. ఎలక్ట్రికల్ వాహనాలు కొత్త పాలసీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జేటీసీ రమేష్. సో విద్యుత్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపట. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు, విద్యుత్ వాహనాలు ఏవైతే ఎలక్ట్రికల్ వాహనాలు కొంటే సో పొల్యూషన్ ఉండదు, అంత సౌండ్ ఉండదు, బాగా స్మూత్గా బండి పోతుంది. కాబట్టి పొల్యూషన్ని తగ్గించవచ్చు, మంచిగా శబ్ద కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కాబట్టి సో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయిస్తారట. దాని గురించి చెప్తా ఉన్నారు. సో మీరు కూడా ప్రకృతిని కాపాడుకోవాలనుకుంటే, ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఢిల్లీలో గాలి గలీజ్ అయిపోయింది. ఢిల్లీలో స్కూళ్ళకు సెలవులు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇతరితర ఉద్యోగుల పని మినహాయింపులకు సంబంధించి పని వేళల్ని తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి గాలి ఖరాబ్ కావద్దంటే ఎలక్ట్రికల్ వెహికల్ని ఎక్కువ వాడాలి. ఇక ఆరని మంటలు, మణిపూర్లో మంత్రి 3 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి, ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. ఇక ఆరని మంటలంటూ మణిపూర్కు సంబంధించి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా మణిపూర్లో భారీ స్థాయిలోనే సంఘటనలు జరిగినాయి. ఎస్, కూడా బృహత్తు ప్రణాళికకు ఆమోదం, దీని పరిధిలోకి వరంగల్, కాజీపేట, హనుమకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు. ఇక మామనూరు విమానాశ్రయ భూసేకరణ కోసము 205 కోట్ల విడుదలట. మొత్తం మీద కాజీపేట, హనుమకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలు, ఇక విమానాశ్రయ భూసేకరణ కోసం 200 కోట్ల విడుదలంటూ ప్రణాళిక ఆమోదమైందంట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ హరీష్ రావు వార్త కనిపిస్తోంది. విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో 11 నెలల్లో 42 మంది మృతి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు, కొంత దీని మీద ఆలోచించాలి రాష్ట్ర సర్కార్. నిజంగానే గురుకుల పాఠశాలల్లో అక్కడక్కడ ఇక విద్యార్థుల మరణాలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వసతి గృహాల్లో సకల సవలతులు లేకపోవడం కావచ్చు, సరైనటువంటి పరిశుభ్రత లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు తినేటువంటి ఫుడ్ కల్తీ కావడం, ఫుడ్ పాయిజన్లు అవ్వడం. సో ఇతరితర కారణాల వల్ల విద్యార్థుల మరణాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ దీని మీద నజర్ పెట్టాలి. సో మనం మాట్లాడదాం దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్లో. ఇంకొక వార్త కనిపిస్తుంది. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో ముగిసిన భాజపా నేతల బస్తీ నిద్ర. 2 రోజులకే బస్తీ నిద్ర ముగిస్తేటనే కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మేము. 2 రోజులు బస్తీ నిద్ర చేసిరు, 2 రోజులకు బస్తీ నిద్ర ముగిస్తే ఎట్లా? 3 నెలలైనా మూసీ పక్కన పడుకున్నా కదా, రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు కదా, 3 రోజుల నిద్రిస్తే అయిపోతుందా? ఓ 30 రోజులు 40 రోజుల్లో నువ్వు మూసి పక్కన పడుకుంటే వచ్చేటువంటి వాసన, కడిచేటువంటి దోమలు, నీకు తెలియకుండానే నీ బాడీలోకి వచ్చేటువంటి రోగాలు, ఇవన్నీ కదా. ఒక 40 రోజులు 50 రోజులు నువ్వు అక్కడ టైం స్పెండ్ చేస్తే, ఏదో ముచ్చటగా 3 రోజులు ఆడ పడుకున్నా అయిపోయిందిగా, మూసి నిద్ర, ఏం దోమలే వీగలు లేవు, ఏం లేవు, అంతా మంచిగానే ఉందంటే అయిపోదు కదా. ఇదే తూతూ మంత్రంగా ఉన్నది కథ అంతా. సబర్మతికి చప్పట్లు, మూసికి తిట్లు, వాస్తవం ఇది. బోకర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, వేదికపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు. సబర్మతికి చప్పట్లు, మూసికి తిట్ల. మూసి పునర్జీవాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ఇక విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు.
సబర్మతికి అయితే సప్పట్లట, మూసికి అయితేనేమో తిట్లట. ఇది కూడా వాస్తవమే. సబర్మతి గుజరాత్లో మొత్తం ప్రక్షాళన చేస్తేనేమో సపోర్ట్ కొడతారు, మా మోడీ అది చేసిండు ఇది చేసిండని. మరి నిజంగా మూసి నల్గొండ ప్రజలు, నల్గొండ రైతుల బతుకులు బాగుపడతాయి కదా, ఒక 2-3 తరాలు వాళ్ళు ఆగమైపోయారు కదా. మరి భవిష్యత్ తరానికైనా కనీసం మూసి ప్రక్షాళన చేసి మూసి పునర్జీవం చేస్తే భవిష్యత్తు తరమైన అక్కడ వ్యవసాయం చేసుకొని అక్కడ నాణ్యమైనటువంటి పంటను పండించుకోను వాళ్ళ ఆరోగ్యమో లేకపోతే వాళ్ళ భవిష్యత్తుని మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి దీని మీద మరి చూడాలి, మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి దీన్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటారు ఏందనేది. ఇంకేం కనబడతా ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బాలుడి తల చేతులు నరికి మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్య, కుటుంబంలోని మరో 5గురిని నదిలో మృతదేహాలు. ఇక వెలుగులోకి కుక్కి మిలిటెంట్ల దుశ్చర్యనట. రాష్ట్రంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తత, కేంద్ర హోంశాఖ సమీక్ష. విద్వేషమే బీజేపీ రాజకీయం, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. బిరేనా సర్కార్కు ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ. మణిపూర్ హింసకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన. బాలుడి తల చేతులు నరికి ఒకసారిగా మణిపూర్లో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్యనట. వాళ్ళ కుటుంబంలో మరో 5గురిని కూడా హత్య చేసి నదిలో వేసినట మృతదేహాలు. మణిపూర్ మంటలు మరోసారి చెలరేగుతూ ఉన్నాయి. గతంలో మణిపూర్లో మహిళల్ని వివస్థలను చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని కొడుతూ రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరోసారి మణిపూర్లో మంటలు చెలరేగుతూ ఉన్నాయంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఢిల్లీలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ దీని మీద పెద్ద ఎత్తునే డిఫైన్ చేస్తూ ఉంది, వాళ్ళకు మద్దతుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, రేవంత్ ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చేయి, అలాగైతే మూసీ ప్రాజెక్టుకు మేము సమాధానం చేస్తాం. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా. తీవ్ర మనోవేదనతో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. బుల్డోజర్లు వచ్చినా ప్రజలు వెంటనే ఉంటాం. కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులే, వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు, రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకుంటా బండి అంట. ఇక అంబర్పేట తులసీనగర్లో స్థానికులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ తులసీనగర్కు సంబంధించిన బాధితులు ఆయన మూసి నిధులకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి, మహారాష్ట్రలో రేవంత్ కాన్వాయ్లోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం. కిషన్ రెడ్డి, గుజరాతీ గులాం సబర్మతి మాదిరిగా మూసి ఆయనకు ఎందుకు కనిపించదు? గుజరాత్ మోడల్ విఫలమవుతుందని చెడగొట్టే యత్నం. బీజేపీ నేతలు ఏదైనా చేసుకొనివ్వండి, ప్రక్షాళన చేసి తీరుతాం. వీరుల గడ్డలో విద్రోహులు షిందే, అజిత్, అశోక్ చౌహాన్. అబద్ధాల పోటీలో ప్రధాని మోదీ నెంబర్ 1, సీఎం రేవంత్. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మళ్ళీ వాహనం తనిఖీ. సో గట్టిగానే వార్ నడుస్తూ ఉంది, అటు బీజేపీ నడుమ ఇటు కాంగ్రెస్ నడుమ. లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. బిల్లులపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ. 1959 నాటి చట్టం రద్దుకు యోచన. వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం. ఇక్కడ ఇంకో వార్త, ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అనుమతి నిరాకరణ. గ్రూప్ 3 పరీక్షకు 50% హాజరు, హైదరాబాద్లో 41% మంది. ఇక సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ అట. 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కన్ను అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారీ. స్వతంత్ర సమరయోధుల వారసుల కుట్ర. 5గురు అరెస్టు, పరారిలో 4గురట. మంచుకున్నదిలే కథ. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్ట మునగాలే వీళ్ళు. వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆసిఫాబాద్ జిల్లా ఇక గిన్నెదరిలో 11.8 డిగ్రీలు. రాబోయే 3 రోజుల్లో మరింత తగ్గే అవకాశము. చలి తీవ్రతపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఓరుగల్లుకు ఎయిర్ బస్సు 320 అంటున్నాడు, 320. ఇక పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం. 949 ఎకరాల అవసరం. ఇక ఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాల సేకరణకు 205 కోట్లు మంజూరు. ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అని ముందే చెప్పిన కథనం రాసిరు. తమ్మిద ఓరుగల్లుకు ఎయిర్ బస్సు రాబోతుంది, అంటే ఎయిర్పోర్ట్ పడబోతూ ఉంది. ఇంకేం కనిపిస్తున్నాయి ప్రధానంగా? ఒక్కసారి వెలుగులో హైలైట్ అయినటువంటి వార్తలు చూద్దాం మనం. గ్రూప్ 3 ఎగ్జామ్స్ షురు. పేపర్ 1కు
51.1%, పేపర్ 2కు 50.7% హాజరు. తొలి రోజు 2 పేపర్లు రాసింది సగం మందే. తెలంగాణ స్కీమ్స్, స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్. నేడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 3. తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీసు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చెంటి బిడ్డతో వచ్చింది. ఎగ్జామ్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు. ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు. చూడండి, ఇది ఒకసారి జూమ్ చేయబోయే. ఇంకా మానవత్వం బతుకుందా అంటే ఇటువంటి పోలీస్ అన్నల వల్లనే. చాలా తక్కువ మంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తా ఉన్నది కదా గత ప్రభుత్వము. సో ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఇట్లా సలీం అన్న లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మానవత్వంతో, మానవీయ కోణంతో కొన్ని సందర్భాల్లో ఇట్లా ఇమీడియట్లీ వాళ్ళు స్పందించి ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజంగా అన్నకు నమస్తే చెప్పాలి. చిన్న చంటి బిడ్డని ఆడిచ్చినట్ట తల్లి ఎగ్జామ్ రాస్తూ ఉంటే. మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు. విస్తరణకు 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్. 253 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్మాణం. త్వరలో నిర్మాణ పనులు మొదలు. మొత్తం మీద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒక ముందడుగు పట్టది. 205 కోట్ల రూపాయలు రాష్ట్ర సర్కార్ విడుదలట. నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రికల్ వెహికల్స్కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపట. లిస్ట్లో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వెహికల్స్ అట. ఇక 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్. త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులట. కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు, ఎలక్ట్రికల్ వెహికల్, ఎలక్ట్రికల్ కార్లు, ఆటోలు అన్నీ ఎలక్ట్రికల్ రాబోతున్నాయి. 100% ఇక రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు అన్నీ కూడా 100% మినహాయింపట. సో ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే కొనుర్రి, మంచి లబ్ధి పొందుతారు. కిషన్ రెడ్డి గుజరాత్కు గులాం. నాడు సబర్మత్కి చప్పట్లు కొట్టి నేడు మూసీని వ్యతిరేకిస్తారా? ఎవరు అడ్డుకున్నా మూసీ పునర్జీవం ఆగదు. సీఎం రేవంత్. ఇక గుజరాత్ను తలదన్నేలా తెలంగాణ మోడల్. అందుకే రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. మహారాష్ట్రలో షిండే, అజిత్ చౌహాన్ లెక్క ఇక్కడ ఈయన తయారయ్యిండు. అబద్ధాల పోటీ పెడితే ప్రధాని మోదీకి ఫస్ట్ ప్రైజ్. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం. ఇక్కడ ఇంకోటి, కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలోనే వరి. ఇది తెలంగాణ రైతుల ఘనత. సీఎం రేవంత్. బీఆర్ఎస్ ఇన్నేళ్ల తప్పుడు ప్రచారం ఇక పటాపంచలైందని ట్వీట్ అట. వాస్తవమే ఇది. ఆయన అబ్బో కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందిస్తాడు. ఇక వరి మొత్తం మత్తాళ్ళు దుంకుతా ఉన్నాయి, చెరువులు, కుంటలని. ఎక్కడికక్కడ వరి ధాన్యం అంతా కూడా పుట్ల కింద పడుతూ ఉందన్నాడు. కానీ ఎలా కాళేశ్వరం కథ ఆగమైనాక కూడా ఇంతగానం పోయినేదానికంటే రెట్టింపు దిగుబడి వస్తూ ఉంది. సో మరి కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి పండించింది కదా. ఇక కాళేశ్వరంతో మరి ఏం కథ? కాళేశ్వరంతో ఒరిగిందేముంది, ఆడ కరిగిందేమున్నది? మూసీ పేరుతో పేదలపై యుద్ధమా? పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దు. కిషన్ రెడ్డి. ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా. బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు. ఇక ఒట్టేసి చెప్తున్నా, గలీజ్ వాసన దోమల్లేవు. నిర్వాసిత ఇండ్లకు కాపలా ఉంటాం. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు. బుల్డోజర్లు ఎక్కిస్తామని సీఎం కామెంట్లతో 9 మంది గుండెపోటుతో చనిపోయినరు. హైదరాబాద్కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ ఫోటో మేము పెట్టుకుంటాం. మూసి నిద్ర తర్వాత వ్యాఖ్యలట. ఒట్టే చెప్తున్నట, గలీజ్ వాసన దోమలు లేవట. ఎందుకో ఇదేందో అర్థం కాదు. కానీ అంత బీజేపీ వాళ్ళు ఆగమాగం చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు అర్థమవుతలేదు. బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి. కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిందే. బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ధరణి కేసులు ఎటుపోయినాయి? అధికారులపై దాడులు చేయడం ఏంది అంటూ ఫైర్ అవుతా ఉన్నాడు. ఇక సర్వే సమాచారం సగమే. సమగ్ర కులగణలో అన్ని వివరాలు చెప్తలే. దరఖాస్తుల 56 ప్రశ్నలు, 19 ఉపప్రశ్నలు. ఇక కులం, కుటుంబ వివరాలు, అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరితర ప్రశ్నలకు నో. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతో వెనుకడుగు. జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. మరి గతంలో 2014లో సకల జనుల సర్వేనా అది ఒకటి చేసిండే 2014 ఏమనుకుంటా. ఆ సర్వే చేసినప్పుడు మీ ఇంట్లో గొర్రెలు ఉన్నాయి, మీ ఇంట్లో బర్రెలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని పిల్లులు ఉన్నాయి,
ఇక ఇట్లా ఓ అబ్బో తీరొక్క ప్రశ్నలు అడిగి ఉన్నది లేనిది అచ్చకాయ బుచ్చకాయ అన్నీ రాసుకొని పోయారు. కానీ ఆ సర్వే ఏడ బయట పెట్టలే. ఆ సర్వే మళ్ళీ జనాలకు రాలే. ఆ సర్వే తోటి శారణ మందం ఉపయోగం లేకపోయా. కానీ ఈ సర్వే గట్ల కాదు. బీసీల అభ్యున్నతి కోసము, బీసీల భవిష్యత్తు కోసము, బీసీ బిడ్డలు చట్టసభలో కొట్టాడనీకే బీసీలో ఎమ్మెల్యేకో ఎంపీకో లేకపోతే జెడ్పీటీసీఓ ఎంపీటీసీఓ సర్పంచో వాళ్ళకంటూ 100లో 60% ఉన్నటువంటి బీసీలకు ప్రాధాన్యత పెంచనీకే ఇలా బీసీల లెక్కలు తేల్చనీకే ఇలా కులగణన చేస్తూ ఉంటే ఈ కులగణను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా బీజేపీ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవం బీసీల భవిష్యత్తును మీరు బీసీల మేలుకు మీరు నిజంగా సహకరించడం అయితే ఈ కులగణనను ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వాళ్ళు క్లియర్ చెప్తా ఉంది రాష్ట్ర సర్కార్. గత సర్వే లెక్క కాదు ఈ సర్వే. ఖచ్చితంగా ఎవరైతే బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఎన్ని, బీసీల ప్రస్తుతమైనటువంటి పరిస్థితి ఏంది, రాజకీయ ఆర్థిక విద్య వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు మెరుగ్గా ఉన్నటువంటి పూర్తి డేటాను సేకరించి వాళ్ళకు ఖచ్చితంగా బంగారు బాట వేయడానికే ఈ కులగణన చేస్తూ ఉన్నాము. ప్రతిపక్షాలు దీన్ని తప్పుదోవ పాటిస్తూ ఉన్నాయని చెప్పి ఇప్పటికి క్లియర్ చెప్తా ఉంది. అయినా ఇంకొంతమంది భయపడుతున్నారట. మాకు ఇంత వస్తుంది, మాకు కారు ఉంది, మాకు ఇది ఉంది, మాకు ఇది అది ఉంది అని చెప్తే ఎక్కడ వచ్చే పథకాలు ఆగిపోతాయో, ఎక్కడ మేము పైసలు ఉండమని ప్రభుత్వాన్ని తెలుస్తుందో అని భయపడుతున్నారట. ఎటువంటి భయాందోళనకు పోకుర్రి, కులగణనకు మీరు సహకరించుర్రి. బీసీల అభ్యున్నతికి మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే. ఇంకో వార్త కనిపిస్తోంది. నిఘా నిద్ర ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్సీ. ఇక ఎస్బీ సిబ్బంది సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపము, సిబ్బంది నిర్లక్ష్యము. గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిలు. ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే డిసెంబర్ 7 వస్తే ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలా ఓవైపు గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, ఇంకోవైపు లఘుచర్లదు, ఇంకోవైపు ఆ పోలీసులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసన చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని ఇంటెలిజెన్సీ పసిగట్టాలి కదా. ఇందులో ఎంతమంది జెన్యున్గా ఫైట్ చేస్తారు, ఇందులో మరి ఎంతమంది ప్రతిపక్షాలు ఉసగొల్పి రోడ్ల మీదకి రప్పించి ఫైట్ చేస్తాయి. వీటన్నిటిని కూడా ఒక ఇంటెలిజెన్స్ విభాగము, ఎస్బీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తూ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కదా. నిఘా వర్గాలు ఫెయిల్ అయినాయి. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణలో కొనసాగింది కాబట్టి ఇంకా పోలీస్ శాఖలో, పోలీస్ అధికారులలో కొంతమంది ఇంకా కేసీఆర్ కోవట్లు ఉన్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు 10 ఏళ్ల పాటు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి చాలామంది పోలీస్ బాస్ ఉంటారు కదా. వాళ్ళు ఇప్పటికి కూడా మా బాస్ ఇంకా కేసీఆరే, మేము ఇంకా బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నామని ఇక కోవట్గా వ్యవహరిస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో అట్లా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పోలీసుల తీరు చూస్తూ ఉంటే మనం మాట్లాడదాం ఎక్స్ప్లెనేషన్లో. ఇంకేమున్నాయి? మణిపూర్ మళ్ళీ మంటలు, సీఎం బిరానే మంత్రులు ఇళ్లపై నిరసనకారుల దాడి, ఎమ్మెల్యే నివాసంలో ఫర్నిచర్ ధ్వంసము, సంక్షోభాన్ని రూపుమాపే చర్యలు తీసుకోండి, కుక్కీ మిలిటెంట్లపై చర్యలు చేపట్టాలంటూ ఇక మహింతీల డిమాండ్. ఇది ఒక కథ నడుస్తూ ఉంటుంది మణిపూర్లో. విద్యుత్ డిమాండ్ డౌన్, చలి తీవ్రతతో తగ్గిన వినియోగం. సెప్టెంబర్లో 15,570 మెగావాట్లు పీక్, నేడు 10,000 మెగావాట్లకు పడిపోయిన డిమాండ్. రోజుకు 100 మిలియన్ యూనిట్ల వరకు తగ్గిన వాడకం. చలి పెడతా ఉంది. ఇక ఫ్యాన్లు వేసేటట్లేరు, ఏసీలు వేసేటట్లేరు, కూలర్లు వేసేటట్లేరు. ఇక మాట్లాడే కదా సర్వే సమాచారం. ఒక్కసారి నమస్తే తెలంగాణ తోటి మనం ఒకసారి ఎండింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ హెడ్లైన్స్కి. నమస్తే తెలంగాణలో ఏమున్నాయి? రేవంత్ వియంకుడి సంస్థకు కేంద్రం సాయమట. దివాలా కంపెనీకి 213.5 కోట్లు చేయుత, అదాని చొరవే కారణమని ప్రచారం. ఇక గోలుకూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్స్ 2006లో ఏర్పాటు, కుటుంబ సభ్యులే డైరెక్టర్లు. 2020లో దివాలా ప్రకటన, కేంద్రానికి దరఖాస్తు. కంపెనీకి 213.57 కోట్లతో ఇక ఉద్దీపన ప్యాకేజ్. అదాని మంత్రాంగంతోనే వ్యాపార వర్గాల్లో చర్చనట. అదాని మంత్రాంగంతోనే వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తుందంట. మరి ఈయన రేవంత్ వివేకుడి సంస్థకు కేంద్రం సాయం చేసిందట. కేంద్రం సాయం చేస్తే మరి పాప వీళ్ళకి ఏమవుతుందో. తెలంగాణలో అదాని సామ్రాజ్యం,
సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాస్టగా రేవంత్ సర్కారట. రామన్నపేటలో ప్లాంట్లకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన. తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు. 29వ ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ప్రజలు. సో తెలంగాణలో ఆదాని సామ్రాజ్యం రాబోతుంది. సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలట. బాసరగా రేవంత్ సర్కార్ ఉందట. దీన్ని వ్యతిరేకిస్తున్నట రామాయపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. ఇక ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీలట. భీమా ప్రాజెక్టు నుంచి ఏటా 7 టీఎంసీలు తరలింపు. లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు చేశారట. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం. 1400 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా. అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ కాపీని డిపిఆర్గా మార్చాలని సర్కార్ ఆదేశాలట. సో మొత్తం మీద ఫార్మర్కు సంబంధించి ఫార్మర్ పొట్టకొట్టి ఫార్మాకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లగచర్లకు ఆ నీళ్లు తీసుకొస్తారు. ఒకవేళ ఆ నీళ్ళు కనుక వస్తే వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ ఇదంతా కూడా కృష్ణా వాటరే. సో కృష్ణా నీళ్ళని కూడా మరి ఇక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు మరి వాళ్ళకి నీళ్లు రావు కాబట్టి వాళ్ళ పొట్టను కొట్టి ఫార్మా కంపెనీకి ఇవ్వబోతున్నారు అనేది బీఆర్ఎస్ నేతల కామెంట్గా తెలుస్తోంది. సో వాళ్ళు ఇప్పటికే లగచర్ల మీద ఫైట్ చేస్తూ ఉంది బీఆర్ఎస్. ఏమంటారు కదా, దొంగ అన్నట్టున్నది. అలా లగచర్లలో దాడి చేయించింది వాళ్ళే, మళ్ళీ ఆ దాడి మీద పోరాడుతున్నది కూడా వాళ్ళే. క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ సురేష్ అనేట ఆయన ఇంతవరకు దొరకలేడు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, సర్కార్ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. దాడి జరిగి కూడా అది నవంబర్ 11 అవే ఆదిత్య, నవంబర్ 11 ఇలా దాదాపు 18వ తారీఖు, 6 రోజులు 7 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఆ సురేష్ అనేటువంటి వ్యక్తి దొరకడు, మిగతా వాళ్ళు దొరకరు. 4 బృందాలుగా పోలీసులు వెతుకుతూ ఉన్నారట. అసలైన పట్టుకోకుండా కొసలైనటువంటి ఆ దాడిలో అక్కడక్కడ పాల్పడినటువంటి మిగతా వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు పెట్టారు. అసలైన పట్టుకోవాలి కదా సురేష్ అంటోని, కలెక్టర్ని తోలుకొని పోయినోని. మాట్లాడదాం ఇవన్నీ కూడా మనం. కొన్న ధాన్యం లెక్కలు గోప్యం, వడ్ల కొనుగోలు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతున్న సివిల్ సప్లై. మీడియాకు వివరాలు ఇవ్వని అధికారులు. ఇతర శాఖలకు చెప్పేందుకు సస్యమేర. కొనుగోలు గుట్టు బయటపడుతుందేనా ధాన్యం కొనుగోలు వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైనటువంటి స్థితి అట. కొనుగోలు లోగుట్టు బయటపడుతుందన్న భయమే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నో డేటా అవైలబుల్ అనేస్తుందంట. మరి వీళ్ళు ఎందుకు అంటున్నారు? మరి కొన్న ధాన్యం గురించి వీళ్ళు చెప్పాలి కదా, మరి బయటికి వీళ్ళు చెప్పారు. ఇక ఇక్కడ రెండు వార్తలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంకెన్ని ప్రాణాలు బలికొంటారంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయినరు. గురుకులలో ఇక గురుకులలో మృత్యుఘోష మీకు వినపడించడం లేదా? సర్కారు మొద్దు నిద్ర వీడదా? మృత్యుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక లగచర్ల డైవర్షన్కే మూసి నిద్రనట. కిషన్ రెడ్డికి మూసి బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తొచ్చిందా? కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. 2 పార్టీలు రాజకీయ క్రీడను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారు. అదానీ అంబానీలపై రాహుల్ పోరాటం బూటకమంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మరొకటి, బాహుబలి గేటు తొలగించారు. సీఎం కోసం సచివాలయంలో వాస్తు మార్పులు. 3 కోట్లతో గేటు 4 సమీపంలో కొత్త ద్వారమట. మనం అనుకున్నాం కదా, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది గేట్ను ముఖద్వారాన్ని, తూర్పు వైపు ఉన్నటువంటి ముఖద్వారాన్ని తొలగిస్తున్నారని దానికి సంబంధించినటువంటి వార్త ఇది. మొత్తం మీద ఇవాళ మనకు హెడ్లైన్స్లో ప్రధానంగా మూసీ నిధులకు సంబంధించి, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, కులగణకు సంబంధించి ప్రధాన హైలైట్ కనిపిస్తా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.